దేవుని పిల్లలారా, అంటే యువత బాగుపడాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళవలసింది బైబిల్. ఎవరు బైబిల్ చదివితే యవనస్తులు మనసు మారుతుందంటే ఖచ్చితంగా మారుతుంది. కారణం ఏంటంటే యవనస్తులు ఎలాంటి తప్పులు చేస్తారో, యవన కాలంలో ఎలా ఆలోచిస్తారో, యవన కాలంలో ఎలా తొట్టిల్లిపోతారో, యవన కాలంలో ఎలా పడిపోతారో సమస్తము ఎరిగిన దేవుడు యవ్వనస్తులను ఉద్దేశించి చాలా మాటలు బైబిల్లో రాయించాడు. అవి వాడు చదువుకుంటున్నప్పుడు వాడి జీవితమే బైబిల్లో కనబడుతూ ఉంటది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యవనస్తుడు బైబిల్ చదువుతున్నాడంటే అది నా గురించే రాయబడినట్టుగా ఉందేంటి? నేను చేస్తున్న తప్పులే రాస్తున్నాడేంటి దేవుడు? నేను చేస్తున్నవన్నీ నాతో మాట్లాడుతున్నాడేంటి? నిజం చెప్తున్నాడండి. నిండు యవనస్తుడు తప్పులు చేస్తున్నవాడు, పాపాలు చేస్తున్నవాడు బైబిల్ చదవటం ప్రారంభించాడా, వాడు బ్రతుకును బైబిల్ తిత్తడం ప్రారంభిస్తుంది, దిద్దేస్తుంది. ఇటు స్త్రీయా ఇటు పురుషుడా, పాడైపోయిన యవనస్తులా, యవన ప్రాయంలోకి వచ్చేసారా, మీరు బైబిల్ చదవండి. మీ గురించి మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడతాడు దేవుడు, మీతోనే స్ట్రైట్ గా మాట్లాడతాడు దేవుడు. ఎలాగంటారా, ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. అందరు తీయండి జాగ్రత్తగా, మంచి మాటలు ఉంటాయి చూడండి. ఇక్కడ యవనస్తుల్లో ఈరోజు నీతి లేదు. తల్లిదండ్రులన్నా, పెద్దవాళ్ళన్నా, పాఠాలు చెప్పే గురువులన్నా గౌరవించాలి, కనీస నీతి లేదు. ఎందుకు ఇలా మారిపోయింది? ఎందుకు వాడికి తెలియటం లేదంటే ఇప్పుడు దేవుడు చెప్తాడు చూడండి, 3వ వచనం. నీతి, న్యాయము, యథార్థతలు. చూసారా ఎన్ని క్వాలిటీ చెప్తున్నాడో? నీతి, న్యాయం, యథార్థత. ఎంత మంచి గుణాలు తెలుసండి ఇవి. సొసైటీలో లేనిదే ఈరోజు నీతి లేదు, సొసైటీలో లేనిదే ఈరోజు న్యాయం లేదు, సొసైటీలో లేనిదే యథార్థత. ఉన్నదన్నట్టుగా చెప్పే వాళ్ళు లేరు. అబద్ధాలు, నేరాలు, మోసాలు. ఇప్పుడు దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడంటే నీతి, న్యాయము, యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును. చూసారా, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశాలు పొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకి పదవండలు ఏం చేస్తారు?